జగన్ మీకు బాగా ప్రయారిటీ ఇచ్చాడు, మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మీరు కానీ మేడం గారు కూడా పార్టీని భుజాన్ని వేసుకొని రాష్ట్ర స్థాయిలో మీరు చాలా జిల్లాలకు పరిశీలనకు కూడా వెళ్ళారు. అలాంటి పార్టీలో ఉండి మీరు జగన్ అంటే భూమా అంటే జగన్ అనే ఉన్న వాతావరణంలో హఠాత్తుగా మీరు వచ్చేసి లాస్ట్ ఇయర్ జనవరిలో పార్టీ మారాలన్న తీవ్రమైన నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది ఎలా ఆ క్షణాల వరకు నాకు కూడా ఆశ్చర్యంగానే పార్టీ మారాల్సి వచ్చింది. బట్ ఓవరాల్గా నేను ఇన్ అండ్ అవుట్ నాకు కొంచెం చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు అది బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ చూశాను. నేను జైల్లో ఉన్నప్పుడు పలుసార్లు కలిసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పాను, ఇలా అయితే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. మీరు వెళ్ళే సిస్టంలో పార్టీకి ఎవరు శత్రువులు లేరు, మీకు మీరే శత్రువులుగా తయారవుతూ ఉన్నారు. ఒక సీనియారిటీ అడ్వైజరీ తీసుకోవడం లేదు, ఒకరితో మాట మంతి తీసుకోవడం లేదు, నీ ఓన్ నిర్ణయాలు తీసుకుంటే రాజకీయాల్లో ఇది కాదు, ఇది తప్పు అవుతుందని చాలా సందర్భాల్లో చెప్పాను. సరే ఇంక ఈయనతో ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇది పార్టీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను నంద్యాలకు వెళ్ళి నా పని నేను చూసుకుంటాను. తర్వాత ఎలక్షన్ల తర్వాత దిస్ ఎపిసోడ్ దేర్ ఇస్ ఎ బిగ్ ఎపిసోడ్ బిఫోర్ ఎలక్షన్స్. ఆఫ్టర్ ఎలక్షన్స్ నేను చూశాను అసెంబ్లీలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ మమ్మల్ని ఎవరిని కూడా మాట్లాడించే పరిస్థితి కాదు. ఎందుకంటే మేము వెనక ఉంటాం, మేము కూడా ఎత్తుతూ ఉంటాం. ఆయన ముందు ఉంటాడు, వెనక కనపడదు. ఆయన ప్రతిదానికి ఆయన లేచి మాట్లాడడము, సీనియారిటీకి వాల్యూ ఇవ్వకపోవడము, కొన్ని సందర్భాల్లో కొంతమంది సీనియర్స్ను గదురుకోవడము, అట్లాంటివి చూసినప్పుడు మాకు అనిపించిన ఎగ్జిస్టెన్స్ ఎక్కడో బ్రేక్ అవుతుంది. రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ దాన్ని వ్యతిరేకించారు విలీనాన్ని. ఎందుకు కాంగ్రెస్లో కలవడానికి మీరు ఇష్టపడలేదు? అది పిఆర్పీది ఎందుకు ఇష్టపడలేదు? మేము ఇష్టపడలేదు, మేమే ప్రపోజల్ పెట్టింది. కానీ జగన్తో పాటు వెళ్ళారు మీరు. ఆ తర్వాత ఇంకా మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అయ్యారు. వారు ఫోన్ చేశారు, ఏదన్నా ఉంటే మాట్లాడుకుందామని. అంటే ఈరోజు భవిష్యత్తు ఇప్పుడు ఈ క్షణాన్ని ఆలోచన చేసేది లాంగ్ రన్లో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో మేము దాన్ని కొంచెం వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్కు అప్పుడు ఇంకా పార్టీ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్లోనే ఉన్నాడు. సో అలా మేము వెళ్ళాల్సి. రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ దాన్ని వ్యతిరేకించారు విలీనాన్ని. ఎందుకు కాంగ్రెస్లో కలవడానికి మీరు ఇష్టపడలేదు? అది పిఆర్పీది మేము ఇష్టపడలేదు, మేమే ప్రపోజల్ పెట్టింది. కానీ జగన్తో పాటు వెళ్ళారు మీరు. ఆ తర్వాత ఇంకా మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అయ్యారు. వారు ఫోన్ చేశారు, ఏదన్నా ఉంటే మాట్లాడుకుందామని. అంటే ఈరోజు భవిష్యత్తు ఇప్పుడు ఈ క్షణాన్ని ఆలోచన చేసేది లాంగ్ రన్లో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో మేము దాన్ని కొంచెం వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్కు అప్పుడు ఇంకా పార్టీ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్లోనే ఉన్నాడు. సో అలా మేము వెళ్ళాల్సి. జీవిత చరిత్ర అంతా కూడా బాగుంది సార్. 2004 వరకు కూడా ఉండేది, 2009 వరకు ఉన్నారు, పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత హఠాత్తుగా పీఆర్పీలోకి వెళ్ళడం అంత సంచలనం అయిపోయింది. మీరు ఇప్పుడు కాంగ్రెస్ని వదిలేశారు, ఆ కాంగ్రెస్ లేదా టీడీపీ అలా మారుతూ ఉండేవాళ్ళు. మీరు ఇంత ఈ రాయలసీమలో కానీ ముందు కర్నూలు జిల్లాలో కానీ ఒక ప్రాంతాన్ని హోల్డ్ చేయగలిగిన వాళ్ళు పీఆర్పీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఆ రోజుట్లో ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం నుంచి బయటికి రావాలనుకున్నాం. సో మేమంతా కూడా డిసైడ్ చేసుకొని ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలనుకున్నాం. సో ఇండిపెండెంట్గా వెళ్ళాలి అనే టైంలో వన్ ఫైన్ మార్నింగ్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సో ఆ ఫోన్ రావడం వల్ల మాకు బెటర్ చాయిస్ కదా, ఇండిపెండెంట్ కంటే బెటర్ చాయిస్ పీఆర్పీ అవుతుంది అనేటువంటి ఆలోచనతో పీఆర్పీలోకి. అంటే కాంగ్రెస్ కాదనుకోండి, పీఆర్పీతో లేదు, పీఆర్పీలోకి వెళ్ళి తప్పు చేసామని అనిపించింది. తర్వాత చాలా రోజుల తర్వాత పీఆర్పీలోకి వెళ్ళి తప్పు చేసామనేటువంటి ఆలోచన. ఇదేమో విపరీతమైన రాజకీయ అనుభవం, ఆయన ఏమో అనుభవం లేని. ఇది
ఒక 2 నెలల్లోనే మాకు తెలిసిపోయింది. సార్ రాజకీయంగా మీరు మొదట మీ ఫ్యామిలీ మీ ఫాదర్ రాజకీయాల్లో ఉండిన తర్వాత మీ బ్రదర్ వచ్చారు, మీరు దూరంగా ఉండేవాళ్ళు, చెన్నైలో అక్కడ చదువుకుంటా ఉండండి, ఎలా వచ్చారు రాజకీయాల్లోకి? అసలు యాక్చువల్గా మా ఫాదర్ రాజకీయంలో లేడండి, అంతా మా మామగారే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేవారు. ఎస్వి సుబ్బారెడ్డి గారు వారి వెనకాల అన్ని కార్యక్రమాలు కార్యకర్తలను దగ్గరికి తీసుకోవడం, వాళ్ళకి మంచి చెడ్డ చూసుకోవడం లాంటివి మా ఫాదర్ చూసుకున్నాడు. తర్వాత ఫ్రాక్షన్లో మా ఫాదర్ చనిపోవడము, తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి గారు నాదెండ్ల భాస్కర్ గ్రూప్లోకి వెళ్ళడము, సో అవన్నీ జరిగిపోయినటువంటి నేపథ్యంలో భూమా శేఖరెడ్డి గారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని కంటెస్ట్ చేయడం జరిగింది, మా బ్రదరు. ఆ తర్వాత జరిగిన 85 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. బట్ 89లో మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా గెలవడము, మరి ఆ ఎన్నికల్లో సెకండ్ లీడర్గా నేను వారికి అన్ని కార్యక్రమాలు తోడు వాదోడు ఉంటూ అన్ని కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటుంటే, సో అలా మెల్లగా రాజకీయాల్లోకి వచ్చాను. ఒక ఎన్నికల్లో ఇనామస్గా ఇవ్వాలి, నర్సాపురం సొసైటీ అది పెద్ద సొసైటీ, అది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సొసైటీ, మా ప్రత్యర్థుల చేతిలో ఉన్నటువంటి సొసైటీ. ఆ ఎన్నికల్లో అప్పుడు నేను చెన్నైలో చదువుతుంటే, ఆ ఎన్నికల్లో ఇనామస్ ఇవ్వాలని చెప్పేటువంటి ఆలోచనలో అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. కానీ మాకు ప్రెస్టేజ్ కదా ఇనామస్గా ఇవ్వడం అనేది బాగలేదని చెప్పి మా బ్రదర్, నాకు అసలు రాజకీయాలు ఓనమాలే తెలియవు, అటువంటి టైంలో తీసుకొచ్చి నన్ను ప్రెసిడెంట్గా సొసైటీ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఊహించని విధంగా దాదాపు ఇనామస్ ఇవ్వాలనేటువంటి ఆ ఎన్నికన కంప్లీట్గా 13 డైరెక్టర్లు నాతో పాటు గెలవడం, ఆ సొసైటీ కైవసం చేసుకోవడం అనేది ఇట్ వాస్ ఏ హిస్టరీ దోస్ డేస్. సో అలా ప్రత్యర్థుల చేతుల్లో ఉన్నదాన్ని మీరు అది కంప్లీట్గా అంతా డైరెక్టర్స్ అంతా. ఆ తర్వాత మా బ్రదర్ భాస్కర్ రెడ్డి గారు, భూమా భాస్కర్ రెడ్డి గారు మండల్ ప్రెసిడెంట్గా చనిపోవడం. సో నేను ఎప్పుడు అనుకుంటుంటారా, అదృష్టవంతున్నో దురదృష్టవంతున్నో, నేను ఎక్కే ప్రతి మెట్టు వెనకాల ఎవరో ఒక కుటుంబ సభ్యులు చనిపోతూ వచ్చారు. ఓకే, ఆయన భాస్కర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మండల్ ప్రెసిడెంట్గా నేను ఆ ప్లేస్లో రావాల్సి వచ్చింది. మండల్ ప్రెసిడెంట్ అయిన ఒక 2 ఇయర్స్కే శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన 1989లో గెలిచాడు, 91లో చనిపోయాడు. సో మళ్ళీ తిరిగి ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీరు మీ బ్రదర్లు చనిపోయిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి అప్పుడు ఎలక్షన్స్ కూడా కౌంటర్ మ్యాన్ అయినది, అంటే వాళ్ళ ఇండిపెండెంట్ క్యాండిడేట్లను వాళ్ళే చంపుకొని ఎలక్షన్స్ కౌంటర్ మ్యాన్ అయింది. సో దట్ వాస్ ద ఎలక్షన్ వేర్ ఎన్నికల కమిషన్ హస్ డిసైడెడ్ ఈవెన్ ఎనీ ఇండిపెండెంట్ ఎవరైనా చనిపోయినా కానీ కూడా ఎలక్షన్స్ కంటిన్యూ చేయవచ్చు, మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో అలా జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం, తర్వాత పివి నరసింహారావు గారు అదొక సంచలనం 96లో నంద్యాల నుంచి పోటీ చేస్తామంటే యువకుడుగా ఉన్న మిమ్మల్ని పోటీకి దించారు. అలా నన్ను అక్కడ పోటీలోకి దింపడం వలన సో ఎంపీకి మళ్ళీ ఆయన ఎప్పుడైతే నేను కంటెస్ట్ చేశానో ఆయన బరంపూరు వెళ్ళిపోయాడు. సో తర్వాత నేను ఎంపీగా మళ్ళీ నంద్యాలకు రావడము, మరి నా స్థానంలో శోభానాగిరెడ్డి హౌస్ వైఫ్గా ఉన్న శోభానాగిరెడ్డి గారు ఆళ్ళగడ్డకి ఎమ్మెల్యేగా రావడం అన్నీ చకచక జరిగిపోయాయి. సమాచారం ఉందా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి వద్దు సార్ భూమానాగిరెడ్డికి ఇవ్వద్దు సార్ అని చెప్పిన విషయం? చూడండి, ఒకరు చెప్తే వినేటువంటి పరిస్థితి కాదు. నన్ను తెలుగుదేశంలో తీసుకున్నప్పుడు ఆయన వింటాడా లేదన్నది కానీ మీకైతే అవకాశం ఇవ్వద్దన్న చెప్పినట్టు సమాచారం అయితే మీకు ఉంటుంది? అలా ఏముండదండి. ఆయన ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి అని అనుకుంటే ఒకరి మాట ఇచ్చేది కాదు కదా. ఈ మధ్య కాలంలో చూస్తే అఖిలప్రియ పేరు కూడా తెర మీదకి వస్తూ ఉంది. భూమానాగిరెడ్డి ప్లేస్లో అఖిలప్రియని తీసుకుంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయొచ్చు, మహిళలుగా ఇచ్చినట్టు ఉంటుంది, రాయలసీమ నుంచి మహిళలుగా ఇచ్చినట్టు ఉంటుంది, మళ్ళీ పైగా ఆమె యంగ్. అలాంటి ప్రపోజల్కి మీరేమైనా అంగీకరిస్తారా? చూడండి,
ఇది మంత్రి పదవి అనేది ఎవరికి ఇస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారికి పక్కాగా ఎవరికి ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. మీ వైపు చెప్పండి సార్, మీ కూతురు ఆమె. నా కూతురు ఎదుగుదల నాకు ముఖ్యమే కదా. ఓకే కదా, ఆమెకు మంత్రి అభ్యంతరం ఏం లేదు. ఆమెకి ఎట్లా ఉంటుంది, అంతకన్నా దరిద్రం ఏది ఉండదు. మనుషులు మీ దగ్గర చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే మస్తాన్ వలి వాళ్ళలో కూడా ఉన్నారు. అలా అది చిన్న మిస్టేక్ జరిగింది. వాస్తవమే మీరు చెప్పినట్టు. యాక్చువల్గా ఈ మస్తాను అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎర్రచందనం బాగా చేసేవాడు. సో ఆ రోజు సపోర్టు తీసుకుంది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. శోభా నాగిరెడ్డి గారు అదొక మిస్టేకే మేము రాజకీయాల్లో చేశామంటే చెప్పుకోవడానికి. అతన్ని మండల ప్రెసిడెంట్గా పెట్టాలనుకోవడం అనేది అది మిస్టేక్గానే ఇదంటే అది మీకు మచ్చ అయిపోయింది. ఆలగడ్డకి నంద్యాలకి ఎవరైనా కాంట్రాక్టర్ రావాలంటే భూమా నాగిరెడ్డికి కప్పం కట్టాలా? జనరల్ మామూలే కదండి కప్పం. ఇది కాదు, ఈ డైలాగులు మీరు అడగడము, నేను ప్రతి ఛానల్లో చెప్పడము ఎలా ఎందుకు ఉంటుంది? మీరు మీ ఆడియో ఈ మధ్య సెన్సేషన్ అయింది, దానికి లక్షల హిట్స్. ఒక మాట చెప్తాను దానికి సంబంధించి. రామ్ పుల్లారెడ్డి అనే వాళ్ళ వర్క్ చేసుకుంటా ఉన్నారు, నా పర్మిషన్ లేకుండా ఎలా చేసుకుంటారు, నువ్వు ఆలగడ్డకు రావా అన్నది ఆసక్తికరంగా ఉంది. అది మధ్యలో కట్ అయినట్టుంది. ఏం సార్ ఆ నేపథ్యం ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాదాపు ఎన్నో సంవత్సరాలు యాంటీ గవర్నమెంట్లోనే ఉన్నాను. మొన్నటి వరకు యాంటీ గవర్నమెంట్లోనే ఉన్నాను. నేను అడుగుతాను, మీరు చెప్పండి, అధికారం లేకపోతే కప్పం కట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుందా ఒక అపోజిషన్? ఆలగడ్డ భూమా నాగిరెడ్డి ప్రత్యర్థులు కూడా ఉన్నారు కదా, భూమా రాజ్యం. చెప్పేది అదే నేను చెప్పేది. నాకు అవకాశం ఇస్తారా? ఫ్యాక్షనిస్ట్ జనం కూడా రావటం లేదు, అందుకోసమే మీ ఆలోచనలు కూడా మారిపోయినాయి. ఎవరు పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, ఒకళ్ళ కోసం మనం చావడం ఏంటి, మనం బలి కావడం ఏంటి అనే జనం కూడా ఆలోచన. అలా లేదండి, మార్పు అనేది ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రౌడీజం చేసే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చింది. సో మార్పు అనేది సొసైటీలో ఉన్నప్పుడు ఆ మార్పు ఇప్పుడు పిల్లలలో ఇప్పుడు మార్పు అంటే ఎట్లా ఉంటుందంటే, ఒకప్పుడు మేము ఏదైనా పిక్చర్కి వెళ్ళాలంటే వెపన్స్ పెట్టుకొని క్యారీ చేసుకొని వెళ్ళేవాళ్ళం. సినిమాకి వెళ్ళాలంటే వెళ్తుంటే ఇక్కడైనా హైదరాబాద్లో అయినా ఎక్కడైనా చుట్టూ నలుగురు మనుషులు ఉండాల్సిందే, వెపన్స్ ఉండాల్సిందే. ఇంకా అప్పట్లో వెహికల్స్ వెళ్తూ ఉంటే ఆ మూల ఈ వల్ల ఇద్దరు కారుకు కట్టుకొని కత్తులు తిప్పుకుంటూ పోయే పరిస్థితి. అదే సొసైటీలో తిరిగినాం. బట్ మార్పు అనేది ఎప్పుడైతే సొసైటీలో వచ్చిందో, మనం పెరిగి పెద్దగా అవుతున్నాము, పిల్లల్లో మార్పు వచ్చిందో, ఈరోజు గన్మెన్ సినిమాలో అంటే కనపడాకండి, పక్కకు పోండి అని చెప్పే పరిస్థితి. సో అప్పుడు నెసెసిటీ అలా ఉన్నది. ఇప్పుడు